హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక మంచి విషయాన్ని మనం చూద్దాము. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. జాన్ చాప్టర్ 11 verse 40. Jesus responded, "Didn't I tell you that you would see God's glory if you believe?" అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా యేసుక్రీస్తు దేని గురించి మాట్లాడుతున్నాడంటే నమ్మకం గురించి మాట్లాడుతున్నాడు. బిలీఫ్. అవునా? మన యొక్క క్రైస్తవ యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటిదని అంటే, ఒక విశ్వాసికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే నమ్మకం కదా. ఇక్కడ మనం చూస్తే మనుషుల మధ్యలో చూడండి, ఈ రోజు బాగుంటాము, రేపటి రోజు బాగుంటాము కదా. ఒక్క చిన్న పొరపాటు చాలండి నమ్మకం పోవడానికి కదా. ఎంతమంది అయినా సరే, నువ్వు ఎన్ని మంచి అయినా చేయి, ఎన్ని వాళ్ళ కోసము కదా, ఎంత మంచి చేసినా ఒక్క చిన్న పొరపాటు చాలు, ఒక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ చాలు కదా, అతనికి నీ పైన ఉన్న పూర్తి నమ్మకం పోవడానికి. అవునా? అందుకోసమే యేసుక్రీస్తు ఒక సహోదరితో అంటున్నాడంట. ఏంటిదని అంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. చూడండి, నువ్వు కనుక నమ్మితే ఖచ్చితముగా దేవుని యొక్క మహిమ చూస్తావు అని. అంటే మన జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఒక్కోసారి మనము చూసుకుంటే ఏంటిదనంటే, మనకు అనిపిస్తుంటుంది, ప్రార్థన చేస్తున్నా కదా, ఎందుకు దేవుడు నా మాట వినట్లేదు, ప్రార్థన చేస్తున్నా కదా, ఎందుకు నా జీవితంలో ఇలా ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నా కదా, ఎందుకు ఈ అప్పుల బాధలు, ప్రార్థన చేస్తున్నా కదా, ఎందుకు ఈ బలహీనతలు. కానీ ఒక విధంగా చూసుకుంటే ఒకటి ఏంటిదనంటే, మనకి అపనమ్మకం అన్నది ఎప్పుడైతే మన వెంట వస్తూ ఉంటుందో, అవునా, ఆ సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయంట కదా. ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా అన్న, నీవు నమ్మిన ఏడల దేవుని మహిమ చూస్తావంట. ఎందుకనండి, ఇప్పుడు ఒకవేళ చూడండి, ఇప్పుడు జాబ్ సర్చ్లో ఉన్నావు, నీకేమనిపిస్తుంది అంటే, ఇంటర్వ్యూకి వెళ్తుంటావు, ఒకసారి ఫెయిల్ అవుతుంది, రెండోసారి ఫెయిల్ అవుతుంది, మూడోసారి ఫెయిల్ అవుతుంది, నాలుగోసారి నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ మైండ్లో ఏముంటుందంటే, నాకెవరు ఇస్తారులే జాబ్ కదా. నీ మైండ్ ఏమైపోతుందంటే అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ బట్టి. అలానే దేవుడు చెప్తున్నాడు, చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ కాదు, పరిస్థితులు కాదు, ఇవన్నీ కాదు, నువ్వు ఎప్పుడైతే ఆ పరిస్థితులన్నీ అధిగమించి నువ్వు దేవుడిని నమ్మటం మొదలు పెడతావో, ఆయన నీ పట్ల దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావంట. అవునా? అందుకోసమే వాక్యంలో స్పష్టంగా చెప్పాడు ఏంటిదనంటే, నువ్వు నమ్మితే స్పష్టంగా ఆ మహిమని చూడబోతున్నావంట. అందుకోసమే అవునా, ఏది ఏమైనా సరే నమ్మకాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆయన యందు విశ్వసించు. ఏదైతే నీ జీవితంలో జరగలేదనుకుంటున్నావో అవన్నిటిని దేవుడి కార్యము చేయబోతున్నాడని విశ్వసించు, నమ్ము.